తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పనుల నేపథ్యంలో రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా లబ్ధిదారులకు మరో పెద్ద ఓటర్నిస్తూ ఒకేసారి ఏకంగా 3 నెలలకు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పొందే వెసులుబాటును కల్పించింది. ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని కార్డుదారులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్ల పంపిణీపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. అర్హులైన బాధితులకు తక్షణమే గుర్తించి ఆగస్టు 15 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు అందించాలని తేల్చి చెప్పారు. ఒకవేళ పింఛన్ పొందుతున్న దివ్యాంగులు మరణిస్తే వారి భార్యలకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చిక్కుముళ్లు మాత్రం వేయటం లేదు. హైదరాబాద్ లోని కీలక ప్రభుత్వ భవనాల పంపకాలు ఇంకా పూర్తి కాకపోవడం వివాదంగా మారింది. పలు భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసినప్పటికీ తెలంగాణకు అధికారికంగా అప్పగించలేదు. ఈ క్రమంలోనే కొన్ని భవనాల్లో ఇప్పటికీ ఏపీ ఉద్యోగులే కొనసాగుతున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు పలు కీలక ఆస్తుల బదిలీలు పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఇలా ఆస్తుల పంపకం, నదీ జలాల వివాదాలు ఇప్పటి వరకు తెక్కపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు మళ్లీ మొదటికొచ్చాయి. తెలంగాణలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను అన్కలెక్టబుల్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి తుది జాబితా సిద్దం చేయాల్సి ఉంది. కానీ ఆ గడువు ముగియక ముందే భారీ సంఖ్యలో ఓట్లను తొలగింపు కేటగిరీలోకి చేర్చడంపై రాజకీయ పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల ఈ తొందరపాటు చర్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎంటీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా విచారణకు హాజరైన ముగ్గురికి చెరో ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన 77 పేజీల ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు హెచ్ఎంటీఏకు దాదాపు ₹55 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఖర్చు చేశారని స్పష్టం చేసింది. అధికారులను విచారించేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్తాన్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఎస్సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాల అధినేతలందరికీ పిలుపునివ్వడం ఆతిథ్య దేశంగా తమ బాధ్యత అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగానే భారత్ కు కూడా అధికార ఆహ్వానం పంపుతున్నామని అన్నారు. అంతేకాని అందులో ఎలాంటి ప్రత్యేకత లేదని, సంస్థ అమలు చేసే సాధారణ విధానమేనని స్పష్టం చేశారు. మరి ఈ ప్రాంతీయ కూటమి భేటీకి ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటు అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న కవిత, ఒక నిబద్ధత గల ఉద్యమకారుడుగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చిన్న, సన్నకారు రైతులకు ఏటా ₹6,000 ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పీఎం కిసాన్ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరాయంగా అమల్లో ఉండనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 30,15,614 కోట్లను కేటాయించింది. ఎప్పట్లాగే అర్హులైన రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో ప్రతి 4 నెలలకోసారి ₹2,000 చొప్పున 3 వాయిదాల్లో నేరుగా జమ కానున్నాయి. రైతులకు కనీస ఆదాయ భరోసా కల్పించడమే లక్ష్యంగా 2019లో మొదలైన ఈ పథకం పొడిగింపుతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలకు ఆనందం వెలువరిస్తోంది. తెలంగాణ సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు పాత బస్తీలో కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజాలోని ప్రసిద్ధ శ్రీ సింహవాహిని మాంకాళి అమ్మవారి దేవాలయంలో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ 118వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పాత బస్తీ వీధులన్నీ భక్తుల కోలాహలంతో, అమ్మవారి నామస్మరణంతో మారుమోగిపోయాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వినాయక నవరాత్రోత్సవాల నేపథ్యంలో గణేష్ విగ్రహాల తయారీదారులకు సిపి సజ్జనార్ కీలక సూచనలు జారీ చేశారు. విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు మించకూడదని చెప్పారు. ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, రవాణా సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సిపి సజ్జనార్ హితవు పలికారు.